మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డును పూర్తిగా నిలిపివేశారు. తిరిగి సాధారణ పరిస్థితుల్లో నెలకొనే వరకు భక్తుల రాకపోకలకు కనకదుర్గ నగరం మహామండపం లిఫ్ట్ మార్గాన కొనసాగుతాయన్నారు. ఇక దుర్గగుడి వద్ద నుండి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. పొంచి ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి విజయవాడలో కూడా ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఇంద్రకీలాద్రి పరిస్థితి కూడా సాయంత్రం 4 నుంచి కూడా ఈ యొక్క ఘాట్ రోడ్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే దుర్గగుడి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ప్రజెంట్ కొండ మీద నడిచి వెళ్లే భక్తులకి కానీ అలాగే బైక్స్ మీద కానీ కార్లో వెళ్లే భక్తులకు కానీ ఘాట్ రోడ్ మీద నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఘాట్ రోడ్ మీద నుంచి వెళ్లేటప్పుడు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువ ఉన్నందువల్ల భారీ వర్షం అలాగే అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఘాట్ రోడ్ని సాయంత్రం 4కి క్లోజ్ చేయడం జరుగుతుందని కూడా ఇప్పటికే దుర్గగుడి అధికారులు అలాగే ధర్మకర్త మండలి చైర్మన్ కూడా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో కూడా చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రం ఒకవేళ 4 గంటల నుండి సాధారణ పరిస్థితులు మళ్ళీ వచ్చే వరకు అంటే వర్షం తగ్గి ఓకే సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి అనే వరకు కూడా ఈ యొక్క ఘాట్ రోడ్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే భక్తుల రాకపోకలు కూడా కనకదుర్గ నగర్ నుండి అలాగే మహామండపం లిఫ్ట్ మార్గంన కొనసాగే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలపడం జరిగింది. సో అందరూ కూడా ఘాట్ రోడ్ని అయితే క్లోజ్ చేస్తారు. కాబట్టి ఈ మార్గంను కాకుండా కనకదుర్గ నగర్ నుండి కూడా లిఫ్ట్ మార్గం నుంచి కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు భక్తులు కూడా గమనించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ఘాట్ రోడ్ అయితే సాయంత్రం 4 నుండి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక తుఫాను ముప్పు ఒకే సాధారణ పరిస్థితికి వచ్చే వరకు కూడా ఈ యొక్క ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి విజయవాడలో దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా దుర్గగుడి అధికారులు అయితే భక్తుల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొండ చర్యల దగ్గర కూడా ఎవరు నడవద్దని కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. సో ఆ పక్కన కూడా ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫెన్సింగ్ వేసినప్పటికీ కూడా పైనుంచి వచ్చే ఒకవేళ ఇన్కేసు పడితే కనుక పైనుంచి వచ్చే రాళ్ళు కానీ ఏదన్నా కానీ కొండ చర్యలు కానీ భక్తుల మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొండ చర్యలు ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా భక్తులకు కూడా విన్నవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే భక్తులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో లాస్ట్ టైం కూడా ఈ వర్షాలకు సంబంధించి కొండ చర్యల దగ్గర నుంచి కూడా పాములు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ పాములు కూడా వస్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. దుర్గగుడి దగ్గర భక్తులకు కూడా సౌకర్యాలు కూడా వర్షం పడుతుంది కాబట్టి సౌకర్యాలు కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. సో తినే దగ్గర కూడా శానిటైజేషన్ కూడా భోజనాల దగ్గర కూడా శానిటేషన్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఇది గమనించాల్సి ఉంటుంది. సో ఈ మార్గంను కాకుండా కూడా కనకదుర్గ నగర్ ద్వారా మహామండపం నుంచి కూడా లిఫ్ట్ మార్గంన భక్తులు అమ్మవారి దర్శనం కొరకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఇది మోంతా తుఫాన్కి సంబంధించి కూడా దుర్గగుడి అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే నేపథ్యంలో ఇటు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కొండ చర్యల దగ్గర కూడా ఎక్కడ విరిగిపడకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.